బ్రేకింగ్ న్యూస్, ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరికొంతమంది మావోయిస్టులు తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. భద్రతా దళాలు మావోలకు ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టులకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ నెల 2వ తారీఖున ములుగులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరుగుతోంది. భారీగా మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులకు తీవ్ర నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. 12 మంది మావోయిస్టులు ఈ ఎదురుకాల్పులో చనిపోయినట్టుగా తెలుస్తోంది. మరికొంతమంది మావోయిస్టులు తీవ్రంగా గాయపడి అడవి లోపలికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఉదయ్ అందుబాటులో ఉన్నారు. ఉదయ్, ఈ ఎన్కౌంటర్ గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని శత్రు దుర్భేద్యమైనటువంటి అటవీ ప్రాంతం అబూజ్మడ్ లో ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటల సమయంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు అయితే ప్రారంభమయ్యాయి. ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నట్లు మనకు సమాచారం అవుతుంది. ఇప్పటి వరకు నారాయణపూర్, అదేవిధంగా కొండగావ్ జిల్లాల ప్రాంత పరిధిలోని అబూజ్మడ్ ఏరియాలో పెద్ద ఎత్తున మావోయిస్టులు సమూహంగా ఏర్పడి సమావేశాలు ఏర్పాటు చేసుకున్న సమాచారం అందుకున్నటువంటి స్పెషల్ టాస్క్ ఫోర్స్, సిఆర్పిఎఫ్, అక్కడ స్థానిక బస్తర్ ఫైటర్స్, డిఆర్జీ, రిజర్వ్ గార్డ్స్ ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఉదయం 3 గంటల ప్రాంతంలో ఇరువురు మధ్య కాల్పులు జరిగాయని, ఆ తర్వాత కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని అడిగితే మనకు సమాచారం కొనసాగుతుంది. ప్రధానంగా ఇప్పటి వరకు 7 మావోయిస్టుల మృతదేహాలను లభ్యమైనట్లు మనకు ఒక అధికారిక సమాచారం అందుతుంది. ఈ ఘటనలో మొత్తం 12 మంది మావోయిస్టులు మృతి చెంది ఉంటారని కూడా అక్కడ ఉన్నటువంటి అధికార వర్గాల నుంచి మనకు సమాచారం అవుతుంది. ఇంకా సర్చింగ్ ఆపరేషన్, కుమ్మింగ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇంకా దాదాపు మరికొంత సమయం తర్వాత పూర్తి విషయాలు అధికారికంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసు యంత్రాంగం వివరించే అవకాశం ఉంది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి స్పెషల్ టాస్క్ ఫోర్స్ మరియు సిఆర్పిఎఫ్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ మాత్రం ప్రస్తుతం ఇంకా సర్చింగ్, కుమ్మింగ్ ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు రోహిత్. కానీ ఇటీవల కాలంలో వరుసగా మావోయిస్టులకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. సో ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్లో కూడా సుమారు 12 మంది వరకు చనిపోయినట్టుగా తెలుస్తుంది. దీనిపైన మావోయిస్టుల నుంచి వస్తున్న రియాక్షన్స్ ఏంటి? రోహిత్, నిజానికి ప్రధానంగా 2026 మార్చ్ కల్లా ఖచ్చితంగా అంతర్గత శత్రువులను అంతా కూడా తుదముట్టిస్తాం, ప్రధానంగా వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేస్తామని పదే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మరికొద్ది రోజుల్లో అమిత్ షా కూడా ఛత్తీస్గఢ్ లో పర్యటించబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి యాంటీ నక్సల్స్ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతున్నాయి, మరో 15 నెలల సమయంలో తీసుకోవాల్సినటువంటి భవిష్యత్ కార్యాచరణ, వ్యూహాత్మకమైనటువంటి ఆపరేషన్లపై సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. గత 5 ఏళ్లలో మునిపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది మావోయిస్టులపై భద్రతా బలగాలు సాధించినటువంటి విజయాల పట్ల కావచ్చు, ఇంకా ఎన్ని సైనిక శిబిరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది, ఇంకా అడిషనల్ ఫోర్స్ ఏమైనా అవసరం ఉంటుందా, ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వార్ జోన్లు క్రియేట్ అవుతున్నాయి, ప్రధానంగా పిఎల్జీఏ బెటాలియన్ నెంబర్ 1, నెంబర్ 6 వంటి అత్యాధునికమైనటువంటి మిషనరీతో భద్రతా బలగాలపై వ్యూహాత్మక దాడులకు పాల్పడే ఆ బెటాలియన్లపై ఏ విధంగా సమర్థవంతంగా ఎత్తుకోవాల్సినటువంటి అవసరం ఉందనే అంశంపై అనేక శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో కూడా మరికొద్ది రోజుల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అక్కడ సమీక్ష సమావేశం నిర్వహించిన నేపథ్యంలో అబూజ్మడ్ లో చాలా పెద్ద ఎత్తున పై చేయి సాధించేందుకు భద్రతా బలగాలు మొదటి నుంచి ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ ఏడాదిలోనే సుమారు 9 సైనిక శిబిరాలు అబూజ్మడ్ లో ఏర్పాటు చేసుకున్నాయి. అబూజ్మడ్ ను ఛేదించడమే లక్ష్యంగా భద్రతా బలగాలు అయితే ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్లు సుమారు 12 మందికి పైగా మావోయిస్టులు అయితే మృత్యువాత పడినట్లు మనకు సమాచారం ఉంటుంది. అబూజ్మడ్ ఏరియాలోనే కీలకమైనటువంటి మావోయిస్ట్ కింగ్ పిన్స్ అంతా కూడా తలదాచుకున్నారనే సమాచారం మొదటి నుంచి భద్రతా బలగాలకు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా టార్గెట్ అబూజ్మడ్ గానే ఆపరేషన్ ముందుకు వెళ్తోంది రోహిత్. రైట్, ఎక్కువ మంది మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లో గాయపడినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు వాళ్ళ గురించిన ఆచూకీ ఏమన్నా తెలుస్తోందా? నిజానికి అబూజ్మడ్ అనేది చాలా సేఫ్ జోన్ గా మావోయిస్టులు పరిగణిస్తుంటారు. కొన్ని వందల సంఖ్యలో మావోయిస్టులు అక్కడ సమావేశం అవుతుంటారు, సమీక్షలు నిర్వహించుకుంటుంటారు. భవిష్యత్ కార్యాచరణపై కావచ్చు, పిఎల్జీఏ రిక్రూట్మెంట్ నుంచి కావచ్చు, అనేక అంశాలపై మావోయిస్టులు కొన్ని వందల సంఖ్యలో సమావేశం అవుతూ ఉంటారు. ఈ ఆపరేషన్స్ కూడా మనం చాలా వ్యూహాత్మకంగానే జరుగుతుంటాయి. సరిగ్గా మనం గతంలో కూడా ఆర్టీవీ ఈ ఆపరేషన్స్ పై చాలా కీలకమైనటువంటి విషయాన్ని బయటకు తీసుకొచ్చింది. ఈ రోజు జరిగినటువంటి ఆపరేషన్ సరిగ్గా మీరు గమనిస్తే ఉదయం 3 గంటల సమయంలో ఆపరేషన్ జరిగిందంటే ఖచ్చితంగా నిన్న సాయంత్రమే భద్రతా బలగాలకు కీలకమైనటువంటి ఇన్పుట్స్ ని ఎస్ఐబి ద్వారా పొందిన తర్వాత కొన్ని గంటల పాటు అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్లి ఆపరేషన్ ను సక్సెస్ చేసేందుకు సరిగ్గా ఉదయం 3 గంటలకు చేరుకున్నట్లు